10 లక్షలు ఇస్తామని చెప్పేసి మేమే ఇస్తాం, ఇంకెవరు ఇవ్వలేదని చెప్పారు. అంటే గాయపడ్డ వాళ్ళ కుటుంబాలకు కూడా స్వాంతం చెందే విధంగా మా యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. స్నేహితులారా, మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీరు ఆ ఇసుక రాక్షసుల పైన మీరు తీసుకుపోయే చర్యలేంది? మీరే ఒక్కసారి మీటింగ్లో చెప్పారు, ఇసుక అనేది చాలా అన్యాయంగా దోచుకోబడతా ఉంది, నేను ఎవరిని ఉపేక్షించను, కనుక ఇసుక ఇంక నుంచి ఫ్రీగా ఇస్తూ ఉన్నాను డబ్బులకు కాకుండానే మీరు ప్రకటించారు. మీ అండదండలు చూసుకునే ఇసుక స్మగ్లర్లు పేటరేగిపోయారని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. తక్షణం మీరు రాష్ట్రం, ప్రత్యేకించి ఇక్కడ ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ఏర్పేడు, ఈ రాష్ట్రం మొత్తం మీద ఇసుక తరలిస్తే వాళ్ళని రాష్ట్రాన్ని నుంచి బహిష్కరిస్తామని ఏమైనా ప్రకటిస్తారా? ఒక చిత్తూరు జిల్లాలోనే కాదు, అనంతపురం జిల్లా నా సొంత జిల్లాలో కూడా పెన్న మొత్తం ఇసుక తరలించబడింది. తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మీరు బాధ్యతని ఎవరి మీద పెట్టకుండా, శిక్షించకుండా ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పని కూడా కోరుతా ఉన్నాం. కనుక తక్షణం అంతమంది చావుకు ప్రత్యక్షంగా కారణమైన ఇసుక స్మగ్లర్లని తక్షణం మీరు చర్యలు తీసుకోవాలి, తక్షణం అదుపులోకి తీసుకోవాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వారిపైన పీడీ యాక్ట్ పెట్టి కానీ బయటికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తద్వారా మాత్రమే చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది. రెండవది, లారీ నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని ప్రాథమిక సమాచారంగా తెలుస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది, ప్రధాన రహదారులు, హైవేల పక్కన మద్యం దుకాణాలు ఉండడానికి వీలు లేదని. రోడ్డు వైపున్న షట్టర్ని క్లోజ్ చేసి రోడ్డు సైడ్కి షట్టర్ని ఓపెన్ చేసుకొని నడిపించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. వచ్చే దారిలో కూడా చూసాము విషయాలని. ఇది మంచిది కాదు. డబ్బుల కోసమని ప్రజల ప్రాణాలని బలిపెట్టవద్దండి. తక్షణం హైవేలో ఉన్న అన్ని మద్యం షాపుల్ని బంద్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వివిధ డాబాల్లో మద్యం సరఫరా జరుగుతూ ఉంది, ఆ మద్యం సరఫరా ఆపమని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తగిన విధంగా శిక్షించమని. ఈ రెండు కారణాలుగా మేము ముందు పెడతా ఉన్నాం. మీరేం మాట్లాడలేదు ఇంతవరకు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం మినహా మీరేం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలియదా ఆ 5 లక్షల రూపాయలు ఏమవుతాయి ఈ రోజున్న అసలు విలువతో అన్న అంశం పైన? కనుక తక్షణం డిమాండ్ చేస్తూ ఉన్నాం, 25 లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషియాగా మృతుల కుటుంబాలకి ప్రకటించాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అటువంటి వాళ్ళకి ఎవరైతే పనికి దూరంగా తాత్కాలికంగా దూరం అవుతారో వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కట్టి ఇవ్వాలని. ఎందుకంటే పనిచేసే కాలానికి 1 సంవత్సరం కాలం అంటే బతకలేని పరిస్థితి ఉంది, అక్కడ ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికంతా కారణం ఇంత ఒక పెద్ద మనిషి నాతో ఇదే మాట్లాడుతూ మాట్లాడేది, నువ్వు ఇచ్చేవాడివి కాదు కదా అని. ప్రభుత్వాలు ఇస్తాయి. దీనికి మొత్తం కారణం చంద్రబాబు నాయుడు యొక్క ఇసుక విధానమే కారణమని చెప్పాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ యొక్క విధానం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇసుక ఉంది, ఇసుక రేవులు ఉన్నాయి. ఎవరో ఉండేవాళ్ళు, ఎవరో చేసేవాళ్ళు, ఎక్కడో పోయేవాళ్ళు, అక్కడెక్కడ కొద్దిగా తోలుకునేవాళ్ళు. కానీ ఈ విధంగా ఒక ప్రభుత్వమే దగ్గరుండి రేవులు పెట్టి, వాళ్ళ పిఎల్ని పెట్టి, లేకపోతే వాళ్ళ యొక్క మనుషులను పెట్టి ట్రిప్ కింద లేక లోడు కింద అని వసూలు చేసిన చరిత్ర కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకబోవడం లేదు. దాన్ని మీరు ఉచితంగా ప్రకటించినప్పటికి కూడా గ్రామాలు తాగునీటికి, పంటకి ఇబ్బంది పడతామని నెట్టి నోరు మొత్తుకున్నా కానీ చివరికి వాళ్ళని పక్కకు నెట్టి తీసుకెళ్లే కార్యక్రమం 10-15 రోజుల క్రితం అదే ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఇదే రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు మాట ఇచ్చారు, సమస్య సాల్వ్ చేస్తామని. కనుక తక్షణం ఈ సమస్యని సాల్వ్ చేయకుండా ఈ మరణాలకు కారణమైన ఆఫీసర్లందరూ, రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలి. పోయిన ప్రాణాలు రావు. కాబట్టి ప్రభుత్వం యాక్సిడెంట్ కదా అని తప్పించుకోవడానికి లేదు.
యాక్సిడెంట్ కదా అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు. యాక్సిడెంట్ని తప్పించుకోండి, యాక్సిడెంట్కి కారణం మా ఇసుకని మీరు అరికట్టి ఉంటే అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బందులు లేకుండా చేస్తుంటే రోడ్డుపైకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ప్రభుత్వందే పూర్తి బాధ్యత అని తెలియజేస్తూ ఉన్నాం. ఆయా కుటుంబాలు రోడ్డున పడకుండా నిజంగానే మనమే ఆలోచిస్తే ఒక ఆంధ్రజ్యోతి విలేకరి నేను యాంపిటేషన్ అనుకున్నా కానీ అబ్బాయి చనిపోయాడంటే నిజంగా ఎంత కుటుంబ పరిస్థితి, ఏం పరిస్థితి. ఒక 15-20 కుటుంబాలలో ముఖ్యులు అమ్మా నాన్న మరణిస్తే ఆ కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి. దీంట్లో ఏమి ఒక్క ఫ్యామిలీ హెడ్ మరణించంటే ఆ కుటుంబం అనేది ఉండదు ఆఖరికి, అది ఇంకా తేరుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, తక్షణం ప్రకటించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఊరికనే సో కనుక దీన్ని తప్పించుకునే మాత్రం మాట్లాడితే మేము మాట్లాడతాం. అసలుకి నిజంగానే నేను అనుకున్న లోకేష్ మంత్రి గారు వస్తే పెద్ద ఎత్తున ప్రకటించిపోతాను, సొంత జిల్లా కదా, విపరీతంగా ప్రకటించిపోతాను అనుకున్నాను. నేను వచ్చారు, చూశారు, పోయారు. నేను చెప్పిన మాటే రిపీట్ చేశారు, చూస్తామని చెప్పి, అంతకంటే ఏం లేదు. ఇది మంచి పద్ధతిగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన అబ్కారీ విధానానికి వ్యతిరేకంగా ఉన్న అంశాన్ని పరిశీలించాలి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, అబ్కారీ శాఖ బాధ్యత వహిస్తుందా, లేక ఎవరు వహిస్తారు? కనుక ఈ అనేక సమస్యలు ఇందులో ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇది ఒక హెచ్చరిక, ఇది ఆఖరికి